నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది సనపల. దావా రద్దు వెర్సెస్ ఉపసంహరణ. మిత్రులారా, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ కేసు చాలా డిఫికల్ట్. దావా రద్దు వెర్సెస్ ఉపసంహరణ. ఏదైనా ఒక దావాని రద్దు చేసుకుంటా వెర్సెస్ ఉపసంహరణ చేసుకుంటా అంటే ఏమిటి? సో మిత్రులారా, మన దేశంలో సిపిసి అనే చట్టం అమల్లో ఉంది. సిపిసి అనే చట్టం సివిల్ వివాదాల పరిష్కార కోసం న్యాయస్థానం ఎలా విచారణ చేయాలో చెప్పే చట్టం సిపిసి చట్టం. ఈ చట్టంలో ఆర్డర్ 23 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక సివిల్ వివాదం న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు, న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఎవరైనా అంటే కేసు వేసిన వ్యక్తులు ఎవరైనా ఆ కేసుని రద్దుపరుచుకోవాలి అనుకుంటే తిరిగి మళ్ళీ ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అక్కడితో అది ముగిసిపోతుంది. అదే సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ఏం చెప్తుంది అంటే, దావా ఫైల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ఏం చెప్తుంది అంటే, దావా ఫైల్ చేసినప్పుడు ఏమైనా ఆ దావాలో పేర్కొన్న అంశాలు మరిచిపోయి మన హక్కులకు సంబంధించిన అంశాలు, మన ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు లేదా ఇతర విషయాలు ఏవైతే అనుకుంటున్నామో అవి పేర్కొనలేదు అని ఆ అంశాలు పేర్కొంటూ తిరిగి ఫైల్ చేస్తాము అని చెప్పి విత్డ్రా చేసుకుంటే, అది ఉపసంహరణ చేసుకుంటే తిరిగి మళ్ళీ మనము న్యాయస్థానంలో ఫైల్ చేసుకోవచ్చు. సో రద్దుపరుచుకున్నటువంటి దావాను తిరిగి ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అదే ఉపసంహరణ చేసుకుంటే దావా తిరిగి సవరణ చేసుకొని, తప్పులు సవరించుకొని ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకి సిపిసి చట్టం కల్పించింది. అంటే ఈ ఒక రద్దుకి ఉపసంహరణకి తేడా ఏంటి అంటే, రద్దుపరుచుకుంటే మళ్ళీ ఆ కేసుని ఫైల్ చేయడానికి వీల్లేదు. అదే ఉపసంహరణ చేసుకుంటే ఏవైనా రెక్టిఫై అంటే ఆ దావాకు సంబంధించిన కొన్ని విషయాలు